హలో, ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ బ్లాగ్ పెట్టే టైంకి వినాయక చవితి అయిపోతుంది అండ్ వినాయక నిమజ్జనం కూడా అయిపోతుంది. బట్ కొంచెం లేట్ అయింది. ఇలా టైంలోనే పెట్టాలండి, ఎందుకంటే మీ అందరూ బిజీ అయిపోతారు కదా, అప్పుడు నా వీడియో చూడరు కదా, అందుకే ఇలా టైంలో పెట్టాను. సో నా సెలబ్రేషన్స్ అయితే ఇలా చిన్నగా సాగాయండి. అంటే బుజ్జిగా ఒక చిన్న మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాను. ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ డేస్లో. అయితే మంచిగా ఫ్రూట్స్తో ఎలా అలంకరించుకొని గణేష్కి నచ్చిన నైవేద్యాలన్నీ చేసి సమర్పించుకొని పూజ చేసుకొని నా కోరికలన్నీ కోరేసుకున్నాను. సో ఇది వచ్చేసి బయట మీరు చెప్పితే నమ్మరు, కానీ నేను నైట్ 1 AM ఎంత చేశాను బయట. ఎందుకంటే ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉండదు, ఏమీ ఉండదు, ఎవరు వెళ్ళరు, నా ముగ్గులు కూడా చెరగవు. సో అందుకే ఈ టైం ప్రిఫర్ చేశాను. నైట్ అన్నీ కొంచెం పని చేసుకుని అనుకోండి, మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది ఏ ఫెస్టివల్స్కి అయినా సరే. ఇది పులిహోర చేసుకున్నాను, చింతపండు పులిహోర అండ్ కొమ్ము శనగలు. మా ఇంట్లో పూజ అయిపోయిందండి, ఇంకా కిందకి వెళ్ళిపోయాను. మా అపార్ట్మెంట్లో కూడా పూజ చేస్తున్నారు, వినాయకుడిని పెట్టారు. ఇది సెల్లార్లో ఒక రూమ్లో నీట్గా చాలా బాగా పెట్టారండి, యూనిక్గా అనిపించింది నాకు. ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట, అందుకే ఇవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు. 5 days వరకు ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ టిఫిన్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే 9:30 వరకు ఎండ్ అయిపోతుంది. ప్రోగ్రామ్స్ అంటే ఏముంటాయి, లేడీస్కి గేమ్స్ కానీ కిడ్స్కి అలాంటివి పెడతారు. ఇంకా దేవుడి గదిలో నాకు ఎందుకో కొబ్బరికాయలు జాలిగా కనిపించాయి, అందుకే కొబ్బరిని చేసేసాను. చాలా టేస్టీ ఉన్నాయి. ఈ వ్లాగ్ కూడా మీకు త్వరలో వస్తుంది. టైం అప్పటికి 6 అయిపోయింది. ఇంకా మేము ప్రోగ్రామ్స్ కిందన అవుతున్నాయి కదా, ఇంకా కిందకి వెళ్ళిపోయాం. మా అబ్బాయి నేను ఇంకా కిందకి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేసాం. అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను మాత్రం మా అబ్బాయితో పార్టిసిపేట్ చేస్తున్నట్టుంది. అస్సలు కూర్చొనివ్వలేదు, అసలు ఎంజాయ్ చేయనివ్వలేదు, నన్ను అసలు వీడియో కూడా తీసుకొనివ్వట్లేదు. అంటే ఈ పిల్లలు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే అదొక ప్రాబ్లం. ఏవో పట్టేసుకున్నా అంటే వైర్లు గట్రేం పట్టుకున్న ప్రాబ్లమే కదా అని వారి చుట్టే తిరుగుతున్నాను. సో ఇది మ్యాజిక్ షో జరుగుతుంది. ఇది చిల్డ్రన్స్కి అయితే ఈ మ్యాజిక్ అయితే బాగుంటుంది ఈ షో అనేది. నాకైతే ఎందుకో వాడు సాగదీశాడు అనిపించింది. నాకు పెద్దగా అనిపించలే. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఈలోపు డ్యాన్స్ షో కూడా అవుతుంది, డ్యాన్స్లు వేస్తున్నారు. ఆ డ్యాన్స్లు చూసి మా అబ్బాయి కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. వీళ్ళు యూత్ అంట, అన్నీ యూత్లేండి, కానీ మన వల్ల అవ్వలేదులే. సో ఇలా డ్యాన్స్ వేస్తున్నారు. ఆ ఆరెంజ్ కలర్ టీషర్ట్ అమ్మాయి అయితే డ్యాన్స్ అయితే చంపేసింది, అసలు చించేసింది, చాలా బాగా వేసింది. సో ఇదంతా అయిపోయిందండి, ఇంకా టిఫిన్స్ తినేయాలి. 9:30 అవుతుంది టైం. అప్పటికి మంచిగా రసగుల్లా పెట్టారు, కొమ్ము శనగ ప్రసాదం పెట్టారు, ఇంకా పెరుగు వడ, ఇడ్లీ, 2 types ఆఫ్ చట్నీస్ పెట్టారు. ఈ చట్నీ ఒక టమోటా అండ్ చింత చాలా టేస్టీ ఉంది. ఇది చోలే భటోరే అండ్ పూరి కూడా అవుతుంది. అంటే నాకు చోలే భటోరే ఎందుకో ప్యూరీలో చేసేసాడు, నాకు అది పెద్దగా ఎక్కలే. బట్ పూరి అయితే టేస్టీగా ఉంది, దాంతో చింత చట్నీ తింటే ఎత్తిరిపోద్ది ఇంకా. సో ఇంకా టిఫిన్స్ అందరూ తింటున్నారు. తినేసిన తర్వాత పిల్లలు ఇలా ఆడుకుంటున్నారనమాట. సో నా వినాయక చవితి ఇలా ఎంజాయ్ చేశాను. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్వీట్స్ కూడా ఇచ్చారు, నేను మీకు చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ డైరీ మిల్క్ అనుకున్నాను, అంటే ఈ కలర్ చూసి, కానీ ఇవి పూతరేకులంట. చాలా అంటే చాలా టేస్టీ ఉందండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇలాంటి పూతరేకు నేను ఎప్పుడు తినలేదు. ఎందుకంటే ఎక్కువ నట్స్తోని చాలా నీట్గా ఉంది ప్యాకేజింగ్ కూడా. చూపిస్తాను మీకు, లోపల నట్స్ ఉంటుంది, చాలా బాగుందండి. అండ్ నేను తినేదల్లా ఇప్పుడు షుగరీగా ఉంటుంది, కానీ నాకు నట్సే తగిలే, చాలా టేస్టీ ఉంది. సో ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.